హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. నేను మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఇవాళ కొబ్బరి సుజీ రవ్వతో లడ్డు చేశానండి. దాని ప్రాసెస్ విధానం చూపిస్తాను. నా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కట్ చేసి పెట్టుకుంటున్నాను. గ్రైండ్ చేసుకోవడానికి చిన్న చిన్న కట్ చేస్తే గ్రైండ్ చేసుకోవడానికి బాగా అవుతాయి. కడిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కలండి ఇవి. ఇది కొబ్బరికాయలు కట్ చేసి పెట్టుకున్నాను. సుజీ రవ్వ 250 గ్రామ్స్, హాఫ్ కిలో షుగరు, నెయ్యి 4 స్పూన్స్ వేసుకున్నాను. ఇలాచి ఒక 15 వరకు తీసుకున్నాను. నెయ్యి 2 స్పూన్స్ వేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న కొబ్బరి తురుముని నెయ్యిలో వేసుకొని వేయించుకోవాలి. బ్రౌనిష్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. గ్రైండ్ చేసుకున్న కొబ్బరి తురుముని బ్రౌనిష్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. వేగిన కొబ్బరిని వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఈ విధంగా తీసి పెట్టుకోవాలి. స్పూన్స్ నెయ్యి వేసుకొని సుజీ రవ్వ వేయించుకుంటున్నాను. రవ్వ లైట్ బ్రౌనిష్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. వేగిపోయింది. వేరే వేగిన కొబ్బరిలోకి తీసుకోవాలి ఈ రవ్వని. ప్యాన్ పెట్టుకొని షుగర్ వేసుకుంటాను పాకం కోసమని. పాకం రావడానికి కోసమని గ్లాస్ వాటర్ వేసుకున్నాను నేను. మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇలాచీ వల్ల. 2 స్పూన్స్ ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. మంచి ఫ్లేవర్ వస్తుందండి. వేయించుకున్న కొబ్బరి సుజీ రవ్వను కూడా వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ వేసుకోవాలి. పాకంలో సుజీ రవ్వ కొబ్బరి పొడి వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా ఉండకట్టే వరకు, దగ్గరికి వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలి. అయిపోయిందండి. ఇలా రౌండ్గా చుట్టుకోవాలి. షేప్ వచ్చేటట్టు స్మూత్గా ఇలా షేప్ వచ్చేలాగా చుట్టుకోవాలి. కొబ్బరిను సుజీ రవ్వ లడ్డూల్ని కొబ్బరి సుజీ రవ్వతో లడ్డు చేశాను. చాలా టేస్ట్గా ఉంటాయండి. లడ్డూలు రెడీ అయిపోయి పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు. ఇలా లడ్డూలు చేసుకొని పెడితే చాలా ఇష్టంగా తింటారండి.